తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని ప్రచారంలో పాల్గొంటారని జనసేన కేంద్ర కార్యాలయం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఎల్లుండి ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను సైతం ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు కావడం ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్ను కోరారు. ఆ సమావేశం అనంతరం రామచంద్రరావు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతునిస్తున్నారని ప్రకటించారని, తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించారని చెప్పారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని ప్రచారంలో పాల్గొంటారని జనసేన కేంద్ర కార్యాలయం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఎల్లుండి ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను సైతం ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు కావడం ఆసక్తిగా మారింది. కాగా ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్ను కోరారు. ఈ సమావేశం అనంతరం రామచంద్రరావు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతును ప్రకటించారని, తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించారన్నారు. ఇది వినిపించట్లేదు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా